ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు. ఫ్రెండ్స్, మేమైతే సీఎం మీటింగ్కి చింతపల్లి బయలుదేరుతున్నాం. మాది మారుమూల ప్రాంతం, చింతపల్లి మండలం, వేలంజోగి గ్రామం, అల్లూరు సీతారామరాజు జిల్లా. చింతపల్లి మీటింగ్స్ కావడంతో మేము చింతపల్లి బయలుదేరుతున్నాం. మరి సీఎం మీటింగ్స్ కారణంగా అనేకమైన బస్సులు, వ్యానులు, ఆటోలు, రకరకాల వెహికల్స్ పెట్టడం జరిగింది. చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇవి బస్సులు, రకరకాల వెహికల్స్. మరి గ్రామాల నుంచి ప్రజలు రావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మేము అక్కడ వెళ్తున్నాం. జగన్ గారి జన్మదిన సందర్భంగా మరి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలానికి వచ్చి మరి ఏం చెబుతారో అనుకుని చాలామంది జనాలు వచ్చారు. వేల మంది జనాలు, ఇసుకేసిన రాలనంత మంది జనాలు వచ్చారు. మరి సీఎం గారు వచ్చి అక్కడ అనేకమైన విషయాలు చెప్పడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు గురించి అనేకమైన విషయాలు మాట్లాడడం జరిగింది. అలాగే కొట్టగుళ్ళ భాగ్యలక్ష్మి గారు కూడా బ్రిడ్జిల నిర్మాణం గురించి, రోడ్ల నిర్మాణం గురించి, అవి పూర్తవ్వాలని, వాటికి మీ సహకారము కావాలనుకొని అనేక విషయాలు చెప్పడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, చాలామంది జనాలు వచ్చారు. ఇంకా మేము ఎంట్రీలో ఉన్నాం. ఇంకా లోపలికి వెళ్తే చాలామంది జనాలు కిక్కిరిసిపోయారు. కొందరైతే స్పృహ తప్పి కూడా పడిపోయి చాలా అవస్థలు పడ్డారు. కేవలం నా పాడేరు నియోజకవర్గంలోనే 1,13,000 మందికి 2,27,000 హక్కు కల్పించినటువంటి ఏకైక మగాడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో ఇలాగా మీరందరూ కూడా చూసుకుంటే ఈరోజు సామాజిక న్యాయానికి ఒక సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చి ఈరోజు సామాజిక న్యాయం చేయడంలో మీకు మీరే సాటి, మీకు రారు ఎవరి పోటీ. సో we are very proud to say that sir, you are the real ambassador to the social justice అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చేసినటువంటి ఎప్పుడు మేము మనం సార్, ఎందుకంటే ఈరోజు మా గిరిజన ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత మంచి మనసుతో ఆలోచన చేసి ఏ రోజు మాకు ఎవరు కూడా కనీస సౌకర్యాల గురించి ఆలోచించినటువంటి సందర్భాలు లేవు. కానీ మీరు వచ్చిన తర్వాత ఏదైతే ఈ వాలంటీర్స్ అండ్ సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శక పరిపాలన అందించడంలో మీరు చూపించినటువంటి చొరవ మేమందరం కూడా సంతోషిస్తా ఉన్నాం సార్. అదేవిధంగా ఏదైతే గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం నిజంగా ఒక గొప్ప కార్యక్రమం సార్. ఆ కార్యక్రమంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజలకి మాత్రమే జవాబుదారీగా ఉండాలని మాట ఈరోజు నా పరిధిలో సచివాలయాలు దాదాపుగా 1000 గ్రామాలు సందర్శించడం మా ప్రజలందరూ కూడా ఎంతో ఉపయోగపడుతున్నారు. పంచాయతీ నుంచి కోరాపల్లి గ్రామ పంచాయతీ చిన్న గుంటల రోడ్డుతో పాటు మరొక 4 రోడ్లు దాదాపుగా 33 కిలోమీటర్లు కవర్ చేసే ఈ రోడ్ ఏదైతే ఉన్నాయో చింతపల్లి మండలానికి సంబంధించి కోరుకొండ టు యగజనబ, అదేవిధంగా మరొక బీటీ రోడ్డు జీకేవీధి మండలానికి సంబంధించి సిరిబాల బీటీ రోడ్డు గొల్లపల్లి చామగడ్డ సార్. అదేవిధంగా జీకేవీధికి సంబంధించి బీటీ రోడ్ ఫ్రమ్
సీలేరు భద్రాచలం ఆర్ఎంపీ రోడ్డు, పులిగుప్ప వలసపల్లి రోడ్డు సార్. అదేవిధంగా మరొక రోడ్డు కొయ్యూరు బీటీ రోడ్ ఫ్రమ్ పలకచీడి టు పిల్లల పాలెం. మా ఊర్లో డబ్బున్న విద్యార్థులందరూ కార్పొరేట్ స్కూల్లో చదువుకొని చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నాకెందుకు రాదు ఇంగ్లీష్ అంటే చాలా బాధపడేదాన్ని, చాలా నిరుత్సాహపడేదాన్ని. నాకు ఇంగ్లీష్ రాక నేను వాళ్ళతో మాట్లాడడానికి సిగ్గుపడేదాన్ని. కానీ మా మామయ్య గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన తర్వాత నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడాను. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. In today's era, there's a strong need for a person to know English, taking the needs of children, growing in a multilingual and multicultural society, where English is the communication and intellectual commerce. Our Honorable Chief Minister, Sri Y.S. Jagan Mohan Reddy Garu has brought forth the English medium schools to help the students switch to English medium and make easy transitions in English as the medium of instruction. Bilingual textbooks were introduced. These books are made very easy for the student to understand the topic and learn better. Through English, student can build language capability, competitiveness, self-esteem and confidence. Competing with this cooperative world, our deprived tribal students have a burning desire to learn English and flourish successfully. I take this opportunity as a great pride in thanking you, sir, for such a great initiative. On behalf of all the students of Andhra Pradesh, I am very grateful to you, sir. ఒకప్పుడు దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి చేస్తా ఉన్నాం. నా గిరిపుత్రుల స్వచ్ఛమైన మనసుల మధ్య నాకు కొండంత అండగా నిలబడే అడవి తల్లి బిడ్డల మధ్య, పేదల బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ ఇక్కడి నుంచి జరుగుతా ఉంది. ఈ మంచి కార్యక్రమం నా పుట్టినరోజున మీ అందరి ఆశీస్సులు కోరుతూ మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య, మీ అందరి ప్రేమానురాగాల మధ్య, ఇంతటి ఆప్యాయతల మధ్య జరుపుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా చిట్టి తల్లులు, చిట్టి పిల్లల మధ్య, నా అక్కలు నా చెల్లెమ్మల మధ్య, తమ్ముళ్ళు అవ్వ తాతల మధ్య, సోదరులు స్నేహితుల మధ్య ఈ కార్యక్రమం జరుపుకుంటూ మీ అందరి ప్రేమానురాగాలకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి పాపకు ఒక మంచి మేనమామగ, మన పిల్లల మీద, మన పేద కుటుంబాల మీద
మమకారంతో తరతరాల పేదరికం సంఖ్యలు తెంచేందుకు, భవిష్యత్తును మార్చేందుకు తీసుకువస్తా ఉన్న అనేక గొప్ప మార్పుల్లో ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా ఒక గొప్ప మార్పుగా రాబోయే దశాబ్ద కాలంలో నిలిచిపోతుంది. ఈ విద్యా సంవత్సరంలో ఈ గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు అక్షరాల 4,35,185 మంది పిల్లలకు 620 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈరోజు మన పిల్లల చేతుల్లో ఈరోజు ఈ ట్యాబులు పెడతా ఉన్నాం. ఈ డిజిటల్ విప్లవంలో భాగంగానే గత ఏడాది కూడా మళ్ళీ నా పుట్టినరోజు ఆ రోజు గత ఏడాది 686 కోట్ల రూపాయలకు 5,18,000 ట్యాబులను పిల్లలకు, చదువులు చెప్తా ఉన్న టీచర్లకు ఇద్దరికి కూడా గత సంవత్సరం కూడా పంపిణీ చేశాం. పిల్లలకు అవసరమైన బైజూస్ కంటెంట్ కూడా ఈ ట్యాబులన్నింటిలోనూ కూడా ఆఫ్లైన్ లో సైతం పనిచేసేట్టుగా ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి మరి ట్యాబులన్నీ కూడా ఇస్తా ఉన్నాం. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే రాష్ట్రంలో ప్రతిదీ కూడా ఇసుక నుంచి మొదలు పెడితే మద్యం దాకా, మద్యం నుంచి మొదలు పెడితే స్కిల్ స్కామ్ దాకా, స్కిల్ స్కామ్ నుంచి మొదలు పెడితే ఫైబర్ గ్రిడ్ దాకా ఏది ముట్టుకున్నా కూడా దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము, తిరుగుకోవడము. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఎందుకు జరగలేదు? ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు జరుగుతా ఉంది ఈ మాదిరిగా? మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు మీ బిడ్డ బటన్ నొక్కగలుగుతా ఉన్నాడు? నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎందుకు పోతా ఉంది? ఎందుకు మీ బిడ్డ హయాంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు మీ బిడ్డ హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతా ఉంది? ఎందుకు జరిగించగలుగుతా ఉన్నాడు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగలేదు అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉంది. ఎందుకు మీ బిడ్డ హయాంలో స్కూళ్ళు మారుతా ఉన్నాయి? ఎందుకు మీ బిడ్డ హయాంలో హాస్పిటళ్ళు మారుతా ఉన్నాయి? ఎందుకు మీ బిడ్డ హయాంలో వ్యవసాయం మారుతా ఉంది? ఎందుకు మీ బిడ్డ హయాంలో గ్రామాలన్నీ కూడా మారి ప్రతి గ్రామంలోనూ ఈరోజు సచివాలయ వ్యవస్థ, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ప్రతి ఇంటికి వచ్చి 1వ తేదీన సెలవు దినమైనా కూడా 1వ తేదీ పొద్దున్నే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్తూ అవ్వ తాతల చేతుల్లో పెన్షన్ వాలంటీర్లు ఎలా పెట్టగలుగుతా ఉన్నారో అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా